మీరు సినిమాల్లో చాలా సార్లు పోలీసుల పవర్ చూసుంటారు. అయితే రియల్ లైఫ్‌లో ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం కుదరకపోవచ్చు. ప్రతిసారి హీరో అవ్వడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ హైదరాబాద్ పోలీసులు మాత్రం ప్రతిసారి హీరోలు అవుతున్నారు. ఎలాంటి కేసైనా కూడా దాని అంతు తేల్చి రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. వాళ్ళు సాధించిన ఘనత అంత చిన్నదేం కాదు. వాళ్ళు ఒక సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. వారిపై దేశవ్యాప్తంగా 2223 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళను ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ హైదరాబాద్ పోలీసులు మాత్రం కాకి మూవీ రేంజ్ ఆపరేషన్ చేసి వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ డీజీపీ శిఖా గోయల్ వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఒక పెద్ద సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాకి సంబంధించి దేశ వ్యాప్తంగా కేసులున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. మొత్తం 4 స్పెషల్ బృందాలుగా ఏర్పడి 27 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. మొత్తం 15 రోజుల పాటు ఈ ఆపరేషన్ సాగింది. ఈ ముఠాను ఇప్పటివరకు దేశంలోని ఏ పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైబర్ క్రైమ్ ముఠా మీద తెలంగాణ రాష్ట్రంలో 189 కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ ముఠాపై ఏకంగా 2223 కేసులు ఉన్నట్లు శిఖా గోయల్ వెల్లడించారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను శిఖా గోయల్ మీడియాతో వెల్లడించారు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. ముసలి వాళ్ల నుంచి అందరినీ ఈ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం 27 మంది సభ్యులు ఉన్నారు. ఈ ముఠా సభ్యులపై దేశవ్యాప్తంగా 2000కు పైగా కేసులున్నాయి. వీళ్ళు కరెంట్ అకౌంట్స్ వంటి వాటిని టార్గెట్ చేసుకుని నేరాలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ అమౌంట్ లావాదేవీలు చేసేవారు చిన్న చిన్న మొత్తాలు చూసుకోకపోవచ్చు. దాదాపు వీళ్ళు 50,000 నుంచి మోసాలు చేస్తూ ఉంటారు. సైబర్ నేరాలు ఎక్కువగా కంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాల్లో జరుగుతూ ఉంటాయి. వీళ్ళు రాజస్థాన్ నుంచే మోసాలు చేస్తున్నారు. వీరి నుంచి 31 మొబైల్స్, 37 సిమ్స్, 13 ఏటీఎంలు, 2 చెక్ బుక్స్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు శిఖా గోయల్ వెల్లడించారు. ఈ సైబర్ నేరగాళ్ల ఖాతా నుంచి 11 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్లు తేలింది అన్నారు. ఇలాంటి ఒక ముఠా పోలీసులకు దొరకడం ఇదే తొలిసారి. అలాంటి అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ టీంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో నేరగాళ్లకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అయింది అంటున్నారు. ఇలాంటి చర్యలతో తెలంగాణ పోలీసులు ప్రజల్లో ధైర్యం నింపుతున్నారని కామెంట్ చేస్తున్నారు. మరి అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.